అగో వచ్చేసిండ్రా, అప్పుడే 9:30 అయిందా? అయ్యా అవునా, మరి ముచ్చట్లు మంచిగా చెప్పుకుందాం. అవును, నిన్న నేను మీకు ముచ్చట్లు చెప్పినా కదా, మంచిగా చెప్పినా, మీకు నచ్చినాయా? సరే మరి ఇయ్యాల కూడా మీకు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన చెప్దామని. మరి గంతకంటే ముందు హెడ్లైన్స్ ఏమో అంటారు కదా, గవి చూసేసరండి. నెలబాలుడైన కేసీఆర్ సారు ఆపకుండా చూపిస్తున్న జోరు. స్వామి సాబే మండలి చైర్మన్, పోటీలకెళ్లి తప్పుకున్న కాంగ్రెస్. హైదరాబాద్ లా బుల్డోజర్లకు ఫుల్లు గిరాకీ. మొన్న గురుకుల, ఇయ్యాల గోకులు. ఆక్యుపెన్సీ కాగితం లేకపోతే అంతే సంగతులు. నీళ్లు, కరెంటు, మున్సిపాలిటీ అన్నింటికి మూడింతలు. కొత్త బస్సు కోసం ఎదురు చూస్తున్న సైకిల్ పార్టీ. సింగపూర్ను పాలించే ప్లాన్లా లోకేష్ బాబు. మొన్నటిదాకా అసెంబ్లీలా సమావేశాలు అయినాయి, చూసిండ్రు కదా, మీరు చూసిండ్రు, నేను చూసిన కదా. మరి గీయాల శాసన మండలి పెద్దోళ్ళ సభ, దాంట్లో ఇవాళ చైర్మన్ని ఎన్నుకున్నారట. మరి గదంతా ఎట్లా జరిగింది, ఆయనకి ఎన్నోట్లు పడ్డాయి, ఎవరెవరు మాట్లాడినరు, గదంతా చూద్దాం. మరి నడుండ్రి. అయిపోయింది, ఇంకో పని కూడా అయిపోయింది. ఏమవుతుందో ఎట్లయితుందో అనుకున్నాం కానీ చివరికి కేసీఆర్ సార్ మనసులున్నదే జరిగిపోయింది. స్వామిగౌడ్ సారు మండలి చైర్మన్ అయిండు. సార్కు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనుకుంటుర్రు? 21. ఓట్లు వేసిన వాళ్ళు కూడా 21 మందే. ఒరక్క ఇదేంద్రో, పెద్ద మనుషులందరూ కలిసి స్వామిగౌడ్కే గుద్దిరా ఏంది అనుకుంటారు కదా. మీరేమన్నా అనుకోర్రి, స్వామిగౌడ్ సార్ గెలిచేదందుకు ముందు చాలా ముచ్చట్లే జరిగినాయి. చెప్తా ఇనుర్రి. పొద్దుగాలనే అందరు టిఫినీలు చేసి షాయిలు తాగి శాసన మండలి కుర్చీలలా కూర్చున్నారు. ఇట్లా కూసోంగానే ఎలక్షన్ల మీద ఒక్కొక్కరు నోరు తెరుచుడు షురు చేసిర్రు. ఇక ఈ చర్చల హరీష్ రావు సార్కు డిఎస్ సార్కు తగ్గపోరే పడింది అనుకో రాదుర్రి. అన్న ఒక మాట్లాడుకున్నారా, ఎన్నికలు వాయిదా ఇయ్యాలని డిఎస్ సారు, గట్లెట్లే చేస్తారని హరీష్ సారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇక చూడుర్రి. ఈ రకంగా మా చేతిలో అధికారం బుల్డోజ్ చేసుకొని పోతామని అంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అనౌన్స్ అయింది, మీరు సహకరించండి, పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడండి. అలా లొల్లైతే ఒడవలేదు. ఇక వీళ్ళిద్దరు లొల్లులు పెట్టుకుంటుంటే ఏం చేయాలనో అర్థం కాక సైకిల్ పార్టీ వాళ్ళు వాకౌట్ చేసిపోయిర్రు. అయినా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తగ్గుతాయి కదా. రాజకీయ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీలో అక్రమంగా అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుంది అధ్యక్ష. దానికి మా అధ్యక్షం బండారం బయటపడుతుందని చెప్పని, ఇలా 2 ఓట్లు కూడా రావని చెప్పని తేలిపోయింది. కాబట్టి మీరు ఈనాడు ఎలక్షన్ బైకాట్ చేసి వారెవ్వా, మన పెద్దల సభ అదిరింది పోర్రి. ఇక ఈ లొల్లి ఇవాళ ఒడిచేటట్టు లేదనుకున్న డిప్యూటీ చైర్మన్ సారు లొల్లి పెట్టుకున్న కాడికి చాలు గాని ఇక ఎన్నికలు పెట్టుకుందామని గంట కొట్టిండు. ఇక మళ్ళా షురువు అయింది చూడుర్రి. ఒక దిక్కు ఎన్నికలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకొక దిక్కు లొల్లి జరుగుతూనే ఉన్నది. షబ్బీర్ అలీ సార్ కాగితాలు కూడా చింపిండట. గిట్లా కాదని చివరికి కాంగ్రెస్ వాళ్ళు వాకౌట్ అనుకుంటా సభలకెళ్ళి బయటికి పోయిర్రు. కానీ ఒక్క మనిషి మాత్రం వాళ్ళతో పోకుండా సభలనే కూర్చుండు. స్వామిగౌడ్ సార్కే ఓటేసిండు. ఇక ఓట్ల పేరంటం అయిపోయినాక స్వామిగౌడే గెలిచిండని డిప్యూటీ చైర్మన్ సార్ అందరికి చెప్పి ఆయన నా కుర్చీలో కూర్చోబెట్టిండు. ఏదైతేంది, పెద్దోళ్ళ సభల పెద్దరికం మాత్రం మస్తుగా అనిపించింది. కిరణాలు, ఓ కిరణాలు, యాడున్నవయ్యా? అస్సలే కనిపిస్తలేవు. ఏమో పట్టు, ఇక కనబడతాడో లేదో. గప్పట్లా ఎట్లుండే సారు బ్యాచి? సారు డైలాగ్ ఏదో కొడుతుండే. మా నినాదం కాదు, మా విధానం. బా, పంచ్ డైలాగ్ కదా. గా పంచ్ డైలాగుకు సీమాంధ్రంతా దేవుడొచ్చినట్టే ఊగిపోయింది. సారు కూడా గప్పట్లా గట్లనే ఫీల్ అయిండు. తర్వాత మాయమైండు. మరి సారు ఆఫీస్లో నన్ను ఉన్నాడేమో, పొయ్యొద్దాం. గిన్నె ఉంది కదా మన హైదరాబాద్లా. గార్డెన్ పాపం కూర్చొని పాత జ్ఞాపకాలు యాద్ చేసుకుంటుండొచ్చు. నడుండ్రి. అయ్యో, ఎంత పని అయిపోయానుల్లా. మన పీలేరు కిరణాలు దుగ్నం పూరాగా బంద్ అయిందిగా. తుఫాన్ లాప్తా తుమ్ములను అడ్డుకుంటా అని లేనేతులకు పోయిండు, ఎల్లెంకల పడ్డాడు. జై సమైక్యాంధ్ర పార్టీ పెడితే 3 నెలలకే గోరిగట్టిండ్రు జనం. ఏం చేయాలనో తెలియదు, ఎటు పోవాలనో తెలియదు. అంత ఆగమాగం చందన ఉన్నది కిరణాలు పని. ఇంటికి రాయిదాండు గాని సమైక్యాంధ్ర పార్టీ ఆఫీస్ కాల్ చేసిండు. మొన్నటి ఓట్లల్లా జనం జోడు చెప్పులు జోడించి కొట్టిన సంది కిరణాల్ సార్కు ఏం చేయాలనో తెలియక ఇగో పార్టీ ఆఫీస్కు తాళాలు వేపించిండు.
ఎంత ఏగంతో ఉరికొచ్చిందో పార్టీ అంతకంటే రెట్టింపు ఏగంతో కనుమరుగైంది. తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టు పాపం ఉండవల్లారన్ కుమార్, హర్షకుమార్, సబ్బమారి, తులసిరెడ్డి అసంటి వాళ్ళని కూడా ఆగం చేసిండు. ఓ భూమి దాగినరా ఇల్లు కూడా. కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎవరనుకున్నారు? సింహం, పులి అని ఆయనను మనిషిని కాకుండా చేసిండ్రు. మొగుల మీదకి ఎత్తుకపోయి దిబుక్కుని ఎత్తేసిండ్రు. ఇటు కాంగ్రెస్ పార్టీ నోట్లే మన పోసుడే కాదు, అటు ఆయన నోట్లే కూడా ఇంత పోసుకున్నాడు కిరణాలు. పోనీ సమైక్యాంధ్ర పార్టీ పెడితే ఏమైనా లాభమైందా అంటే జనం అంతా దౌడల దగ్గరికి వచ్చిండ్రు. శనగబటానీల పార్టీ సమైక్యాంధ్ర పార్టీ అని వాళ్ళంతలాళ్ళే బయట పెట్టుకున్నారు. ఆఖరికి దర్వాజాలు దగ్గరికి వేసిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు అనుకోరాదిగా. మేము ముందుగాల సాని మొత్తుకోలేదా కిరణాలు ఆయన పార్టీ పని ఉత్తదే అని అన్నట్టే అయింది ఇయ్యాల. అయ్యా కిరణాలు సారు, నీ పార్టీ పెద్ద ఆఫీస్ మూసినట్టే ఇక కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ దుకాణం కూడా బంద్ చేసే కార్యక్రమానికి రిబ్బన్ ఒకటి కట్ చేస్తావా అంటే నీ ఓటమి సంపూర్ణమైతే చూడు అని సలహా ఇస్తున్నారు సార్ నీ ఫ్యాన్సు. పక్క రాష్ట్ర పొల్లకు అదృష్టం దరిద్రం పట్టినట్టే పట్టిందనుకోర్రి. ఎందుకో తెలుసా? చంద్రాలు ముఖ్యమంత్రి అయిందా, తొందరలోనే సింగపూర్ కూడా చేస్తాడా? మరి సింగపూర్ను చేసినాక గా సింగపూర్ను పాలించాలే కదా, ఎవరు పాలిస్తారు? మళ్ళా చంద్రాలే అని మీరు అంటారు. మరి అప్పటిదాకా సారుకు ఐస్ అయిపోతుంది కదా, రిటైర్మెంట్ కూడా తీసుకుంటాడాయే. మరి సింగపూర్ను ఎవరు పాలిస్తారు? కుప్పం కుర్మిద్ద కొడుకు లోకేశం కొత్తేశంలో దర్శనం ఇవ్వబోతున్నాడు ఇక మనకు. అంటే తెలుగుదేశం పార్టీలో పెద్ద రామారావు ఇంటి వాళ్ళ కథ ఒడిచినట్టే. పులేసొంటి బామ్మడిది బాలయ్య తొడలు గమిలేతట్టు కొట్టుకున్నా, సింహమాసొంటి ఇంకో బామ్మడిది హరికృష్ణయ్య గాండ్రించిన, బుడ్డరామారావు గంటకో పారి తాత అని తలుసుకున్నా తెలుగుదేశం పార్టీ మీద ఆలిన ఈగను కూడా ఇల్లగొట్టలేరు అన్నట్టు. ఇక రేపు సైకిల్ గుర్తు లోకేశం చేతులకు పోతున్నదన్నమాట. ఇంతకు ముందంటే బచ్పన్ క్యాలు ఉండే లోకేశానికి ఏదేదో మాట్లాడి కంగారు కూతలు కూసేది. ఇంతకాలం అంటే నడిచింది కానీ ఇప్పుడు పార్టీ సైకిల్ కు గంటగా పోతున్నాడు కాబట్టి జర చూసి మాట్లాడాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ మీటింగ్ కు పోయి వాళ్ళనే తిట్టొచ్చే నైపుణ్యం ఉన్న ఏకైక వ్యక్తి అమృతమై అపరసానిక్యుడు మన లోకేశం. అన్నా ఒకటి ఆలోచించండి, పొరపాటున కూడా సైకిల్ గుర్తుకి ఓటేస్తే మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది. ఇసొంటి మనిషి తెలుగుదేశం పార్టీకి పెద్ద సైకిల్ కాబోతున్నాడు అంటే చాలా మందికి బుగులు పట్టింది. కానీ చంద్రాల్ సార్ మెల్లగా రిటైర్మెంట్ తీసుకొని కొడుకుతో సైకిల్ దొక్కిపియాలనే చూస్తున్నాడట. కానీ నడమ బుడ్డరామారావే పార్టీని నడిపిస్తాడేమో, చంద్రాల పని ఒడిచిపోయినట్టే అని అనుకున్నారు. కానీ ట్విట్టర్ పిట్టని లైన్లోకి తెస్తాడని ఇవ్వాలనుకోలే. ఎంతైనా చంద్రాలకు కొడుకును బాగు చేసుకోవాలని ఉంటుంది కానీ బామ్మార్దుల బతుకుల గురించి ఆలోచన చేస్తాడు. అందుకే భవిష్యత్తులో మన లోకేశం లీలలు చూడవలసి ఉంటుంది. తయారుండుర్రిగా. సైన్మాలల్లా అందరికన్నా నియ్యత్గా బతికే మనిషి ఎవలు? ఇంకెవలు? మా రామలమ్మకు అభిమాన నటుడు నాగార్జునుడు కాదు? నిన్ననే చెప్తి కదా. మొన్నటికెళ్ళి గా సారు వార్తలు వరుసగా వస్తూనే ఉన్నాయి కదా. అది అటు తెగుతలేదు ఇటు తెగుతలేదు. పాపం సారుకేమో నిద్ర వస్తలేదు. బుల్డోజర్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ పని జరుగుతలేదు. అందుకే ఇక తొందరలోనే నాగార్జున సారు కంటి నిండా నిద్రపోతాడు. గట్లా నిద్రపోయేటట్టు కోర్టు కూడా తీర్పునిచ్చిందట. ఏందో తెలుసా? సుధపూస నాగార్జున ఫంక్షన్ హాల్ సినిమా కథ ఇక క్లైమాక్స్కి వచ్చినట్టే కొడుతుంది. పునాదులు కూడా పలిగిపోయేటట్టే ఉన్నాయి. ఇప్పటికే ఆ ఫంక్షన్ హాల్ కూలవలసింది కానీ కూల్చే ముందు సార్ హైకోర్టుకు పోయిండు. సినిమాలు అంటే కోర్టులు హీరోల దిక్కుంటాయి, మరి బయట కూడా గిట్లనే ఉంటాయి అనుకున్నాడో కానీ ఎట్లన్నా ఫంక్షన్ హాల్ను కాపాడుకునేందుకు పెద్ద లాయర్నే పెట్టుకున్నాడు. గట్లెట్లా కూలగొడతారని అటు ఇటు చేసిండు. ఇక బుజారం రోజు కూడా కోర్టుల నాగార్జున వాళ్ళకు జిహెచ్ఎంస్ వాళ్ళకు వాదనలు గరంగానే నడిచినాయి అనుకోరాదు. నాగార్జున చెరువును మింగి ఫంక్షన్ హాల్ కట్టిండని జిహెచ్ఎంస్ వాళ్ళు, మావాడు నియతి గల మనిషి గసోంటి పనులు చేసేటోడు కాదు, చెప్పక చేయక ఫంక్షన్ హాల్ గోడల మీద జిహెచ్ఎంస్ వాళ్ళు రాసుడెక్కడదని నాగార్జున తరపు లాయరు. ఇట్లా కొద్దిసేపు నడిచింది ముచ్చట. ఇక వీళ్ళిద్దరిలోన జడ్జి సార్ కూడా మంచిగా తీర్పు చెప్పిండు. భూములు మింగేటోళ్లను వదలద్దు, నాగార్జునే కాదు అలా తాతైనా కబ్జా చేసి ఫంక్షన్ హాల్ కడితే బుల్డోజర్లతో కూలగొట్టాల్సిందే, కానీ కూలగొచ్చే ముందు పాపం నోటీసు ఇవ్వర్రి మనిషికి అని తీర్పు చెప్పిండు. వచ్చినాయి ఇంతలోని నోటీసుల కోసమేనా అనుకున్న జిహెచ్ఎంస్ వాళ్ళు, సరే తీయుర్రి నోటీసులు ఇచ్చే కూలగొడతాం మహారాజా అని కోర్టుకు చెప్పుకున్నారట. ఇప్పుడు గా నోటీసులు తయారు చేసే పనులున్నారు ఆఫీసర్లు. అవో దిక్కు నాగార్జున చదువుకుంటూ ఉంటుంటే ఇంకో దిక్కు ఆయన బిల్డింగ్ కూలగొట్టే పనులు ఉంటారు కావచ్చు. మన సీఎం కేసీఆర్ సారుకు ఎన్నేళ్ళుంటాయి? ఓ 50 60 ఉంటాయి అనుకుంటారు కదా. కానీ గక్కన్నే మీరు వయసులో కాలేసిండ్రు. మన సారు ఇంకా నెల పిల్లగాడే. నమ్ముతలేరా?
ఇగో గిజ్జూడుండ్రి సారు పుట్టుడుతోనే ఏమేం పనులు చేసిండ్రో మీకే ఎరకైతుంది చూడుండ్రి. అయిపోయింది. అటో ఇటో నెల రోజులైంది మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని. కొలువు చేయబట్టి నెల అంటే నెలనే అయింది. ఈ నెలలో కూడా సార్ ఉత్తగేం లేడు. మన తెలంగాణలో భూములు ఎవరెవరు కబ్జాలు పెట్టిండ్రో వాళ్ళ తోలు తీసి తొండెం కడుతున్నాడు. పోలీసు వాళ్ళకు పౌడర్ వేస్తున్నాడు. కరెంటు కష్టాలు తీర్చే పనులున్నాడు. అధికారులను పెట్టుకుంటున్నాడు. ఆఖరికి బయటి పార్టీ ఎమ్మెల్సీలను కూడా కలుపుకొని ముంగడికి పోతున్నాడు. ఇవంటే బుడబుడ పనులు కాబట్టి బిరానా చేసుకుంటూ వస్తున్నాడు. రుణమాఫీ, భూములు వంచుడు, నౌకర్లు ఇచ్చుడు, ఇండ్లు కట్టించుడు అవి పెద్దవి కదా పనులు. అందుకోసమే వీటి మీద అప్పుడోసారి మీటింగులు పెట్టి మాట్లాడుతున్నాడు. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఏమేం చెప్పిండో పబ్లిక్ అవన్నీ చేస్తాడు. మేనిఫెస్టోలో లేనియే చేస్తున్నాడు, ఉన్నాయి చేయడా. ఇక సార్ కుర్చెక్కి కూడా నెలనే అయింది కాబట్టి ఇప్పటికిప్పుడు చేయాలి. చెప్పిన పని అంత అంటే కష్టం. అయితే నెల రోజులలో సార్ ఏమేం చేయాలనో అవన్నీ చేస్తున్నాడు. సార్ నెల రోజుల సర్కారుకు ఒకసారి సప్పట్లు కొట్టుర్రి. రాములమ్మ పోయి లచ్చమ్మ వచ్చింది, మరి రాములమ్మ ఏడుకోయింది అనుకుంటుర్రా? ఏడుకోలే, ఉన్నది. వార్తలు చదివే పని నాకు అప్పచెప్పి బయట తిరుగుతున్నది, నిమ్మలం చేసుకుంటున్నది. మరి ఇంతకు ఏం చేస్తుందో అడుగుదాం. రాములమ్మ, ఓ రాములమ్మ. కొండకి కొంటే దానా రెండక గుండెగా లాంటి గుండె దానా రెండక. అయ్యో ఏమైంది మా రాములమ్మకు అంతట్లనో చేస్తున్నది? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. పిచ్చి పట్టిందా ఏంది? నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నన్ను నువ్వేం చేయలేవురా. లక. ఓ రాములమ్మ. లచ్చమ్మా, పిలిచినావా? జర బిజీగా ఉండే, అందుకే వినవాళ్లే. ఆడేం చేస్తున్నావు రాములమ్మ? కనబడతలేదా? ప్రాక్టీస్ చేస్తున్నావు లచ్చవ్వా. ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు రాములక్క? ఏంది లచ్చవో, అప్పుడే మల్లన్న లెక్క నీ కూడా తిక్క గిట అనుకున్నదా ఏంది? ఎట్లెట్లనో మాట్లాడుతున్నావు. నాకు ఇసుంటి ఏం తెలివై నన్ను బద్నాం చేయకు. నా లెక్క నాదే. సరే గాని గింతకు ముందేదో ప్రాక్టీస్ అనేమో అంటివి కదా. అవు చేసినా గాని వెనక సిరి చెప్తా. ఇప్పుడైతే చాలా బిజీగా ఉన్నా లచ్చవా. ఏందో గంతగానం బిజీ, జర నాకు కూడా చెప్పరాదు రాములా. యాక్టింగ్ ప్రాక్టీస్ చేయాలి, డైరెక్టర్లని కలవాలి. ఇంకా చాలా ఉంది ముచ్చట. యాక్టింగ్ ఏంది, డైరెక్టర్లను కలుసుడేంది, ఎందుకు అదంతా? లచ్చవా, గా సీటు నీకెందుకు ఇచ్చినా అనుకుంటున్నావు? నేను సినిమాలలో కోనికి. ఏంది సినిమాలల్లక? నువ్వా? లక్ష్ములు, గంత నూరలో పెడుతున్నావు. నువ్వు కూసిన కాడ 2-3 దోమలు తిడుతున్నాయి, జర చూసుకో. గా చిన్న క్యారెక్టర్లు ఏం చేస్తావు రాములమ్మ? దండుగా 2 నిమిషాలు కూడా కనబడవు. అయ్యో పిచ్చి లచ్చి, నేను చేసేది హీరోయిన్ లెక్క. ఏంది హీరోయిన్ లెక్క చేస్తావా? నిన్నెవరు తీసుకుంటారని? లక్ష్మి, నీకు తెలియనట్టుంది. మనోళ్ళు మస్తు మంది ఉన్నారు. మన తెలంగాణ మనకొచ్చింది కదా, ఇక ఇప్పటి సంది అన్ని మన సినిమాలే. నిజంగానా రాములమ్మ? అవునే లచ్చమ్మ, అంత మనదే. మన ఫిలిం ఛాంబరు, మన డైరెక్టర్లు, మన హీరోలు, మన హీరోయిన్లు అంత మనమే. కానీ మన తెలంగాణలో తనకంత పైకం లేదంట కదా. ఉన్న కాడికున్నే, లేకపోతే కేసీఆర్ సార్ పెట్టుబడిస్తాడు. ఇప్పుడు మన సర్కారే కదా. కానీ సారు చాలా బిజీగా ఉన్నాడంట కదా. సిటీకి వచ్చి 2 దినాలు కాలే, దీనికి బాగా ఎత్తులు ఎక్కువైనాయి. అబ్బో, నీకు బాగానే తెలుసు. నిన్ను పిలిచి చెప్పినాడు సారు. అయ్యో నాకేమెరక గాని అందరు అనుకుంటుంటే ఇన్నా. గా సినిమా హీరో నాగార్జున కట్టిన బంగ్లాను, గురుకుల బంగ్లాలు, గోకుల్ బంగ్లాలు అన్నిటిని లెక్కలు తీసి సాఫ్ చేస్తున్నాడట కదా. అబ్బో, ఏం తెలియనట్టుంటది కానీ అన్ని బాగానే చెప్తుంది. నిజమే లచ్చమ్మా. మరి ఇప్పుడు సినిమాలో ముచ్చట ఏడ పట్టించుకుంటాడు సారు? అట్లా అని నిమ్మలం చేసుకుంటామా? మన పని మనం చేసుకోవాలి. అందుకే డైరెక్టర్లను కలుస్తందుకు పోతున్నా. రాములమ్మ జర నన్ను కూడా కలుపుకోరాదు, నేను కూడా వస్తా సినిమాలకు. అమ్మ లచ్చమ్మ, ఇంతకు ముందేదో అంటుటివి మనకేమొస్తుందని. ఏదో తెలియకన్నా ఇక నేను చూసినాక ఎరకైంది. సరే గాని ముందుగా నేను పోతున్నా, నేను తర్వాత తీసుకోతా, సరేనా? జర నా ముచ్చట కూడా మరవకు. ఇక పోయిరా మరి. వార్తలు పట్టుకరమ్మంటే సినిమాలు తీస్తాడట. సినిమాలు ఈమెకి మా మల్లన్ననే కరెక్టు. మోడీ సార్కు మన మీద మస్తు ప్రేమ ఉంది, మీకు కూడా ఎరకనే కదా. అయ్యో గదేంది, గప్పుడే మర్చిపోయినరా. గదే డీజిల్ రేట్లు పెంచిండు, పెట్రోల్ రేట్లు పెంచిండు, రైలు ఛార్జీలు కూడా పెంచేసిండు. ఇక 2-3 రోజులల్లా బడ్జెట్ కూడా వస్తుంది. దాంట్లో కూడా మోడీ సారు మన మీద మస్తు ప్రేమ చూపిస్తాడు. నమ్ముతలే? చూడర్రి, మీరు కూడా చూసి తెలుసుకోర్రి. ఇదివరకున్న సర్కారు వాళ్ళు దేశానికి దరిద్ర రోగాన్ని అంటించిండ్రు. మరి ఆ రోగాన్ని మాయం చేయాలంటే ఇప్పుడు షేదు గోళీలు మింగేదందుకు తయారుండుండ్రని మోడీ సార్ చెప్పిండు కదా.
అన్నట్టే ఒక్కొక్క షేదు గోళీ వేసుకుంటూ వస్తున్నాడు. రోగం బాగా ముదిరింది కాబట్టి ఫస్ట్ పెద్ద రైల్వే గోలేసిండు. మొన్న పెట్రోలు డీజిల్ గోళీ మింగిచ్చిండు. ఇప్పుడు ఆ గోళీలేసే ఛాన్సు కేంద్ర పైసల మంత్రి అరుణ్ జైట్లీ సార్కిచ్చిండు. ఆ పుణ్యకార్యాన్ని కూడా నిన్న రిబ్బన్ కత్తిరించి కమ్మగా మిఠాయి మింగి షురూ చేసిండు జైట్లీ సారు. ఇంతకీ ఈ సారేసే గోళీలేంటి అనుకుంటున్నారా? గవే బడ్జెట్ గోళీలు. ఎవరెవరికి ఎన్ని గోళీలు వేయాలని రాసుకొని పార్లమెంట్లో లెక్క చెప్తారు కదా. రేపు 10వ తారీఖు నాడు ఆ లెక్కలన్నీ ముద్రించి పార్లమెంట్లో అందరికి ఇవ్వాల్సి ఉంటది. అగో గవి ముద్రిచ్చే పని షురూ చేసిండు అన్నట్టు. అంతా అందులోనే ఉంటది. ఏమేం పథకాలు ఉంటాయి, ఏమేం పథకాలు ఊడతాయి, అగ్గిపెట్టె కాడికెళ్ళి మొదలు పెడితే పప్పు, ఉప్పు, సిగరెట్లు, సెల్ ఫోన్లు, కార్లు, టీవీలు, ఫ్రిడ్జులు, ఇట్లా ఏమేం రేట్లు పెరుగుతాయన్న ముచ్చట అంతా అందులోనే ఉంటది. జీతాలు వచ్చేటోళ్లకు ట్యాక్సులు ఎంత వరకు అన్నది కూడా అందులోనే ఉంటది. ఇక ఫస్ట్ ముద్రేసిన శాంపిల్ బడ్జెట్ కాపీని అరుణ్ జైట్లీ సార్కి అందించిండ్రు అధికారులు. ఈయన ఇంకెన్ని గోళీలు వేస్తాడో ఏమో, అందరు తయారుగా ఉండుండ్రు. ఇక మొత్తానికి పబ్లిక్ జాతకాలన్నీ ఇప్పుడు అరుణ్ జైట్లీ సార్ చేతులున్నాయి అన్నట్టు. కానీ ఎంత గమ్మతి ముచ్చట్నో చూడండి. ఓట్లతోని లీడర్ల జాతకాలను పబ్లిక్ రాస్తే బడ్జెట్లతోని పబ్లిక్ జాతకాలను లీడర్లు మారుస్తుంటారు. ఇగో మనం పైసలు సంపాదించాలంటే ఏం చేస్తాం చెప్పుర్రి? ఏం చేస్తాం? కూరగాయలు అమ్ముకుంటాం, కూలి పనికి పోతాం. ఇక కరువు పనులు పోయేటోళ్ళు కరువు పనులకు పోతారు. ఇక పెద్ద పెద్ద పట్టణాలలో అయితే సైన్మాలు తీసేటోళ్ళు సైన్మాలు తీస్తారు. ఇక మందిని ముంచి సంపాదించేటోళ్ళు బాగానే సంపాదిస్తారు. ఇక గిట్లా పనులు చేయకుండా సంపాదించేటోళ్ళని పట్టుకొచ్చినా మరి చూస్తారా? వాళ్ళు ఎట్లున్నారంటే గిక్కడ పుల్ల తీసి గిడ పెడతారు గంతే. చూడండి. నిజం చెప్పాలంటే హైదరాబాద్లో పైసలే పైసలు. సంపాదించుకునేటోనికి సంపాదించుకున్నంత తెలివి ఉండాలే గాని రూపాయి పెట్టుబడి అవసరం లేకుండా కోట్లు కూడా చేతిలో పడతాయి. నమ్ముతలేరా? కావాలంటే గీ పైసలు చూడుర్రి. అబ్బా, అన్ని 500 నోట్లే, కరుకు నోట్లు. అంత కలిసి 2 కోట్ల దాకుంటాయట. ఇవి మన తాన ఉండేనా అంటే నా సామిరంగా సచ్చేదాకా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. నౌకర్లు చేసుకునే తిప్పలు కూడా ఉండదు. ఇక అయినా ఈ పైసలు ఎక్కడియో తెలుసా? హవాలా పైసలట, హవాలా. ఇగో వెనక తలకాయలు కిందికేసుకున్న ఈ పోరగాన్లే ఈ నోట్ల కట్టలను ఒక దగ్గరికి వెళ్ళి తీసుకొని వేరే టోన్కి ఇచ్చేదందుకు కార్లో తీసుకోబోతుంటే మన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారట. కానీ పోరగాళ్ళని చూడర్రి, చూస్తే ఎట్లున్నారో. నోట్లో ఏలు పెడితే ఏం చేయాలి అని మనల్ని రివర్స్ అడిగేటోళ్ళ లెక్క కనిపిస్తలేరు. అయినా వీళ్ళు మంచిగా పని చేసుకోక ఈ పనే ఎందుకు చేస్తుర్రో తెలుసా? గిట్లా పైసలు సప్లై చేస్తే లచ్చలల్ల కమిషన్ వస్తుందట. రోజుకు 1 లక్ష అంటే చిన్న మాటల? సాఫ్ట్వేర్ జీతం కంటే ఎక్కువనే కదా. గందుకే వీళ్ళు గీ రూట్లో పోయిర్రు. ఈయనరా గుజరాత్కి వెళ్ళి ఇడికి వచ్చి ఈ పని చేస్తుర్రట బట్టేబాజిగాళ్ళు. ఈ నడుమ హైదరాబాద్లో గీసొంటి హవాలా కేసులు మస్తు అవుతున్నాయి. మొన్న ఎలక్షన్లప్పుడు ఒక కాడ 8 కోట్లు దొరికినాయి, ఇంకో పారేమో 80 లక్షలు దొరికినాయి. ఇప్పుడు 2 కోట్లు. పైసలు సప్లై చేసేటోళ్ళని పోలీసులు దొరకబడుతుర్రు, రివార్డులు తీసుకుంటారు. కానీ ఇలా నడిపిస్తున్న అసలు బాసులను మాత్రం పట్టుకుంటలేరు. ఏమన్నా అడిగితే దర్యాప్తు చేస్తున్నామంటుర్రు. మరి ఆ దర్యాప్తు ఎప్పుడైతుందో, అసలు ఎప్పుడు దొరుకుతారో ఎవ్వనికి తెలుస్తలేదు. ఇక ఇంకొక చిన్న వార్త బాకీ ఉన్నదట. ఇప్పుడే వచ్చిందట, మా వాళ్ళు చెప్పిండ్రు. మరి అది కూడా చూసేయండి, నాకు కూడా చూపించినట్టుంటది. చూసేయండి. ఈ పాడుగాను ఎంత అధ్వానం మోపైందోలా లోకంలా. ఇండ్లు, బస్సులు, రైలు బండ్లు అన్ని ఒడిచినాయి. ఇక ఇప్పుడు గాలి మోటార్లను కూడా వదులుతలేరు దొంగలు. మరి ఎత్తుకపోయింది ఏదన్నా బంగారు చేనో పైసల కట్టలో కాదు, 3 అడుగుల పొడుగుండే ఈ సంగీత పరికరం. దీన్ని సరోద్ అంటారు. ఇది కూడా సేమ్ మన తాన వీణలుంటాయి కదా, అగో గట్లనే ఉంటది. ఇంతకిది ఎవరిదో చెప్పలేదు కదా, అంజద్ అలీఖాన్ అనేటైనది. ఈయన మన దేశపాయననే. ప్రపంచం మొత్తంలో ఈ పరికరంతో సంగీతం వినిపించుట్లా ఈయనను మించిన వాళ్ళు ఎవ్వలేరన్నట్టు. మన భారత సర్కార్ వాళ్ళు కూడా అంజద్ ఖాన్ కళను గుర్తుపట్టి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిండ్రు. మన దేశపోలే కాదు, ఇంకా చాలా దేశపోలు సార్ను సన్మానించి ఎన్నో అవార్డులు ఇచ్చిండ్రు. అగో అంత గొప్ప మనిషి లండన్ లో షో ఇచ్చి గాలి మోటార్లు వస్తుంటే దొంగ బద్మాషిగా లెవెలో ఇంత పని చేసిండ్రట. సరే పోతే పోని, గంత బాధపడేదేంది, ఇంకోటి కొనుక్కోవచ్చు కదా అంటారా? ఎన్ని పైసలు పెట్టినా గానీ అసొంటిది మళ్ళా కొనలేరు. ఎందుకంటే ఏం తక్కువ 30 ఏళ్ల సంధి, దాంతోనే అన్ని దేశాలు తిరుక్కుంటా స్టేజ్ షోలు ఇచ్చేదట సారు. మరి ఇదివరకే కనిపించిండో, అనుకోకుండా ఏదో ఒకటి దొరికిందని పట్టుకపోయిండో గాని మొత్తానికి సార్కు కన్నంటుకోగానే దాన్ని ఎత్తుకపోయిండట దొంగోడెవడో. అది లేకపోతే సార్కు చెయ్యిరిగినట్టయి ఫికర్ పెట్టుకున్నాడట. మరి ఉండదా? ఎవరికైనా ఉంటది. మన జేబుల పెన్ను కనబడకపోతేనే జెర్సేపు ఎటో అనిపిస్తుంది పానం. మరి అసోంటిది 30 ఏళ్ల సంధి, ఎప్పటికి మనుషున్నట్టే ఎంబడుండే వస్తువు పోతే ఎట్లా అనిపిస్తుంది? గా దొంగోడు ఎవడో ఎప్పుడు దొరుకుతాడో గాని డబ్బున దొరికితే బాగుండునని ఆయన అభిమానులంతా కోరుకుంటున్నారట. మస్తునే
ముచ్చట సరే మరి గది అయిపోయింది ఇంకో ముచ్చట ఉంది తెలుసా గది అయ్యా టైం అయిపోయిందా మస్తు చెప్దామని వచ్చిన ఇప్పుడు అయిపోయింది తొందరగా అయిపోయింది కదా ఇవాళ సరే మరి ఇవాళ మిగిలిన ముచ్చట్టు రేపు మళ్ళీ తీసుకొస్తా ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా రేపు మళ్ళీ పెట్టుకుందాం సరేనా మరి ఉంటా నమస్తే చూస్తుండ్రి V6